ప్రణీత్ హనుమంతు వీళ్ళు ఒక స్ట్రీమ్ పెట్టుకొని దేవుళ్ళని క్యాస్ట్ చేసిండ్రు. ఎమోషనల్ సీన్స్ ని కూడా సెక్సువల్ గా చూసి కమెంట్స్ చేసిండ్రు. ఈవెన్ చిన్న పాపని కూడా మీరు చూడండి వీడియో. ఫస్ట్ వీళ్ళు చిన్న పిల్లల్ని సెక్సువల్ గా గలీజ్ గా ఎలా కమెంట్స్ చేస్తారో చూద్దాం. స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే యదవనా సన్నాసులారా, గుద్ద కిందికి 30 ఏళ్ళు దాటాయి మీకు. ఆ చిన్న పాపని పట్టుకొని వీడేమో స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ అంటున్నాడు, వీడేమో వీడి కప్ప ముఖం వేసుకొని నవ్వుతున్నాడు. యదవ, అసలు ఆ నవ్వుని ఎలా చూస్తున్నారా మీరు లక్షల మంది? వీడేమో సింగ్ జరా అని పాట పాడుతుండు. మళ్ళీ ఈ చిన్న పాప మీద బ్రో వీళ్ళు ఇలాంటి జోక్స్ వేసుకొని నవ్వుతుంది. Bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? చి అరే ఇంత గలీజుగా ఉన్నావేంట్రా నువ్వు? ఆ చిన్న పాప వీడియో ముందర పెట్టుకొని అలా డాడీతో ఆడుకుంటుంటే తన కూతురు తన తండ్రితో సెక్సువల్ ఎఫెక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటది అని దాని గురించి డిస్కషన్ పెట్టుకుందాం అంటుండీడు. మళ్ళీ చిన్న పాప ఉంది బ్రో అక్కడ. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ పాప ఆ తండ్రి వాళ్ళు పక్క దేశం వాళ్ళు అనుకుంటా. సో ఒకవేళ వాళ్ళ దగ్గరికి వీడియో పోతే ఆ తండ్రికి వీళ్ళు చేసిన కమెంట్లు అర్థమైతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. He went from sugar daddy to sweet daddy. రే బుద్ధుందారా నీకు? గుడ్డి కిందికి 35 ఏళ్ళు వచ్చాయి యదవా. షుగర్ డాడీ టు స్వీట్ డాడీ ఏంట్రా? ఇప్పుడు ఒక యంగ్ అమ్మాయి వచ్చి ఒక ముసలాడితో రిలేషన్ పెట్టుకుంటే షుగర్ డాడీ ఓకే. ఇక్కడ ఒక చిన్న పాప ఉంది కదరా, ఆ పాపని స్వీట్ డాడీ అని మళ్ళీ షుగర్ డాడీ ఏంట్రా? అంటే వాళ్ళిద్దరికి సంబంధం పెడుతున్నావా? in your mouth. It will be more like open your mouth. Open your mouth. ఓపెన్ యువర్ మౌత్ హా అంటే నోట్లో పెట్టుకుంది ఒక చిన్న పాప తన తండ్రికి. అలాంటి కమెంట్స్ వేస్తున్నాడు వీడు. మళ్ళీ వీడు ఆ చిన్న పాపని అండ్ ఆ చిన్న పాప తండ్రిని బేస్ చేసుకొని ఏమన్నాడు అంటే, ఇలా నాన్న వాళ్ళ పిల్లం దగ్గర నుంచి ఈ చిన్న పాప దగ్గరకు వచ్చాడు, పెద్ద బాల్స్ నుంచి చిన్న బాల్స్ దగ్గరకు వచ్చాడు, బ్లో జాబ్ అని చెప్పి. నేను మీకు చెప్పలేను, ఇంకా నాకు గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక చిన్న పాప ఉన్నప్పుడు ఆ థాటే రాదు మనకి. ద్వాపర యుగంలో నిండు సభలో మంత్రులు, సామంతులు, రాజులు, పండితులు వీళ్ళందరి మధ్య ద్రౌపది వస్త్రాభరణ జరిగినందుకే మహాభారతం జరిగింది. అప్పుడంటే శ్రీకృష్ణుడు ఉండే అరుచుకున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు అరుచుకుంటారు? లక్షల మంది పీపుల్ ముందర వచ్చి ఒక చిన్న పాపని వీళ్ళు బలాత్కారం చేసేసిండ్రు. సెక్సువల్గా అలాంటి థాట్సే రావద్దు వీళ్ళకి వస్తున్నాయి. ఏంది ఆ లక్షల మంది పీపుల్తో పాటు వీళ్ళు కూడా బలాత్కారం చేసినట్టే. రేఫిష్ వీళ్ళంతా. మళ్ళీ వీడికి ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. దాంట్లో వీడు చిన్నపిల్లలను కూడా చూడకుండా బలాత్కారం చేస్తున్నట్టు సెక్సువల్ చేసి దాన్ని ట్రోల్ అంటాడు వీడు. చిన్న పాపతో వాళ్ళ నాన్న స్నానం చేస్తూ ఉంటే టబ్ లో వాళ్ళ నాన్న కొట్టుకుంటుండారా అంటుండీడు. ఒక చిన్న పాపకి వాళ్ళ తండ్రి స్నానం చేపిస్తా ఉంటే దాన్ని కూడా సెక్సువల్ గా చూసుకొని జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు వీళ్ళు. అందులో పిల్లలైతే ఏంది అందరు కలుపుకుంటే 18+ కదా. పిల్లలైతే ఏంది వాళ్ళందరి ఏజ్లు కలిపితే 18+ఏనా? రే మీరు రోస్టర్స్ కాదు, రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు, డార్క్ జోకులు వేసేవాళ్ళు కాదు, ఇంకేది కాదురా, మీరు సింప్లీ ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి తన బ్యూటీ చూపిస్తుంది అంటే నీకు అప్పుడు సెక్సువల్ థాట్స్ వస్తున్నాయి అంటే ఓకే, ఒక అడల్ట్ ఏజ్ లో ఉన్న అమ్మాయి. కానీ చిన్న చిన్న పిల్లల వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు అలాంటి సెక్సువల్ థాట్స్ ఎలా లింక్ చేసి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. చిన్న పిల్లని చూస్తే అసలు ఆ థాటే రాదు. మీకు ఎలా వస్తున్నాయిరా? మీరు మనుషులా లేకపోతే రైగిస్టులు? మళ్ళీ ఈ వీడియోలో వీడి వల్గారిటీ చూడండి ఎంత ఉందో. మీరు మళ్ళీ ఆమెను దెంగి, ఆమె నన్ను దెంగి. Showing had sex without actually showing. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. సో ఒక చిన్న పాపని వాళ్ళ నాన్న బెల్ట్ తీసి కొట్టడానికి ట్రై చేస్తా ఉంటే వీడు అది చూసి లైక్ కొట్టాడంట. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. అదే బెల్ట్ తీసి కొట్టకుండా ఆ చిన్న పాపకి ఉయ్యాల్లాగా చేసి అలా ప్రేమగా ఊపుతున్నాడని చెప్పి వీడు లైక్ తీసేసాడంట. మళ్ళీ వీడు పగలబడి నవ్వుతున్నాడు.
సింప్లీ రేపు సైకో నా కొడుకులు వీళ్ళు. ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళంతా చూడాలి. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. This is not Sai Pallavi, this is Bai Pallavi. ఏ పల్లవైనా ఓకేరా, కానీ అక్కడ జూమ్ చేసావేంట్రా నీ? शर्म करो, भगवान से डरो वालों, भगवान से डरो. ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళ నేమ్స్ వాడుతూ ఎలా తిట్టుతున్నారో చూద్దాం. This is not Yamanga, this is just Dongapu. అంటే అక్కడ ఒకటి శ్రీకృష్ణుడు వేషం వేసుకొని ఉంటే వీళ్ళు దొంగ పూకోడు అని కమెంట్స్ వేసుకుంటున్నారు. Bro, you can't. Okay. Abuse about Krishna's profession, bro. బ్రో బుద్ధుందా బ్రో మీకు? కృష్ణాస్ ప్రొఫెషన్ అని చెప్పి దొంగ పూకోడు అని ఆ కమెంట్లు ఏంట్రా? మనుషుల మనసు దొంగతనం చేస్తారు కదా, ఆ ప్రొఫెషన్ అట్లా అన్నాను. మళ్ళీ వీళ్ళ ఎదవలో కవరింగ్ చూడండి. శ్రీకృష్ణుడు అంట మనుషుల మనసు దొంగతనం చేస్తాడంట, మరి దొంగ పూకోడు అని కమెంట్ ఎందుకు పాస్ చేసావురా? ఈ వీడియో చూడండి. క్రోధము పోయినవాడు అల్లరి నరేష్ ది కొత్త సినిమా గ్లింప్స్ ఇది. ఈ వీడియోలో అల్లరి నరేష్ భగవద్గీత నడుస్తా ఉంటే ఆ మైక్ తీసి పగలగొట్టేస్తాడు. దానికి ఒకడు ట్వీట్ వేసిండు, ఇది మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి, భగవద్గీత నడుస్తుండగా ఆ మైక్ ని పగలగొట్టడం మాకు నచ్చలేదు అని. దానికి వీడు ఎక్స్ప్లెనేషన్ సినిమా చూసాక వస్తుంది కదా, ఎర్రిపు జెండా రెడ్ ఫ్లాగ్, హీస్ రెడ్ ఫ్లాగ్ అని సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట. ఆ ట్వీట్ వేసిన వాడిని అనాలి గాని ఎర్రి పువ్వు జెండా, హీజ్ ఎ రెడ్ ఫ్లాగ్ అని సింబాలిక్ గా ఎర్రి పువ్వు అని మన హిందూ జెండాని అంటుండు. హిందువులందరినీ ఎర్రి పువ్వు అంటుండు చూడండి. ఇన్ఫాక్ట్ ఎర్రిపు జెండా బ్యాచ్ రోజు వేసే బాయ్కాట్ వీళ్ళకి దేవుడు ఎట్లా ఫీల్ అవుతుంటాడు తెలుసా? మీ ఎర్రి పువ్వు జెండాలు చేసే పనులకి దేవుడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంట. వీడికి ఆకు తెలియదు, పువ్వు తెలియదు. ఈ ఆకు తెలియని పువ్వు తెలియని గాడు వచ్చి రెడ్ ఫ్లాగ్ అని చెప్పి హిందూ జెండాని ఎర్రి పువ్వు అంటున్నాడు. మీకు దేవుడు అంటే రెస్పెక్ట్ లేదు, భయం లేదు, నమ్మకం లేదు. ఓకే, మీరు నాలుగు గోడల మధ్య మీ మధ్య మీరు తిట్టుకోండి రా, అంతేగాని లక్షల మంది ముందర వచ్చి తిట్టారనుకో మీకు కొత్త చెక్కేస్తారు ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. మళ్ళీ వీళ్ళకి మనుషుల మీద కూడా రెస్పెక్ట్ లేదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరనుకుంటా, అది ఎస్సీ కదా, ఐ మీన్ సబ్ వాడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేసి మనుషులని తక్కువ చేస్తా ఉంటే ఎస్సీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు అని సబ్ క్యాస్ట్ సంథింగ్ ఏదో మాట్లాడుతా ఉంటే ఈడు పగలబల్లి నవ్వుతున్నాడు. మళ్ళీ 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ! ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! అటు ఎమోషనల్ సీన్స్ ని కూడా సెక్సువల్ గా రియాక్షన్స్ ఇస్తున్నారు, అటు మంచి హస్బెండ్ అండ్ వైఫ్ సీన్స్ ని కూడా సెక్సువల్ గా రియాక్షన్స్ ఇస్తున్నారు, దేవుళ్ళని తిడుతున్నారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. తారక రత్న గారి వాళ్ళ చావు మీద జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు, అమ్మాయిల మీద సెక్సువల్ గా జోక్స్ వేసుకుంటున్నారు, చిన్న పిల్లల్ని కూడా వదలట్లా. ఇలాంటి వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్, లక్షల మంది వీళ్ళ వీడియోస్ డైలీ చూస్తారు. మళ్ళీ వీళ్ళు ఎంత లంగ పనులు చేసినప్పటికీ వీళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మళ్ళీ వీడొచ్చి అపాలజీ వీడియో కూడా చేశాడు. నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు. డార్క్ కామెడీ బేస్డ్ ఫీల్, ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్. మళ్ళీ ఈడొచ్చి మేము ఇంటెన్షనల్ గా చేయలేదు, మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఇది సారీ చెప్తున్నట్టు లేదురా, మీరే వీడియోని తప్పుగా చూస్తున్నారు, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు అని రివర్స్ జనాలని అంటున్నట్టు ఉందిరా, మమ్మల్ని అంటున్నట్టు ఉంది. ఎద్దవా ఇలాంటి వాటికి ఎవరు రియాక్ట్ గారు, సెలబ్రిటీస్ అందరూ మూసుకుంటారు. బట్ సెలబ్రిటీస్కి ఏదైనా జరిగితే మాత్రం ఫ్యాన్స్ అందరూ ఎగిరిపడతారు. బట్ ఫ్యాన్స్కి ఏదైనా జరిగితే మాత్రం సెలబ్రిటీస్ ఉద్దం మూసుకుంటారు కదా. సాయి ధరమ్ తేజ్ ఒక్కడే రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసిండు, ఇన్స్టాలో స్టోరీ పెట్టిండు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యిండు. ఇలా సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు రియాక్ట్ అయితేనే జస్టిస్ అనేది తొందరగా దొరుకుతుంది దేనికైనా. వీళ్ళే మూసుకుంటారు ఫస్ట్, మళ్ళీ దేశం మీద ప్రేమ ఉన్నట్టు స్వచ్ఛ భారత్ అని ఫోటోగ్రఫీ కోసం బయటికి వెళ్తారు డబ్బుల కోసం. బట్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏపీలో ఒక ముస్లిం వాడు జమ్మూ కాశ్మీర్ లేకపోతే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు, దగ్గరుండి ఆ మిస్సింగ్ కేసుని సాల్వ్ చేసిండు. పవన్ కళ్యాణ్ గానీ ఇలాంటి మన సాయి ధరమ్ తేజ్ గారు కానీ ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. లేకపోతే ఒక సామాన్యుడిని ఎవడు వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను.